13 ఇయర్స్ ఏజ్. మనకి ఇంకా లైఫ్ స్టార్ట్ కాలేదు అని అనిపించే ఏజ్. కానీ అదే ఏజ్‌లో ఒకడు రాంజీ ఐపీఎల్ ఇండియా మ్యాచెస్ ఆడుతున్నాడు. ఆడడం అంటే అలా ఇలా ఆడడం గాదు. అతన్ని చూసిన ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్‌కి గూస్ బంప్స్ వచ్చేలా, అందరి అంచనాలను మించి రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. అతనే వైభవ్ సూర్యవంశీ. ఈరోజు వైభవ్ సూర్యవంశీ లైఫ్ గురించి తెలుసుకుందాం. అతను ఎలా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకున్నాడు, ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు మంచి మ్యాచెస్ ఆడినప్పుడు ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం. వైభవ్ సూర్యవంశీది కేవలం టాలెంట్ మాత్రమే కాదు, వైభవ్ సూర్యవంశీ డిసిప్లిన్ అండ్ వైభవ్ సూర్యవంశీ మైండ్ సెట్ కూడా మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వైభవ్ సూర్యవంశీ పేరు అందరికీ ఐపీఎల్ 2025 ఆక్షన్ నుంచే వినబడడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత వైభవ్ క్రియేట్ చేసిన రికార్డ్స్కి అందరూ వైభవ్ సూర్యవంశీ ఫ్యాన్స్ అయిపోయారు. ఐపీఎల్ 2025లో రాజస్థానీ రాయల్స్ వైభవ్ని 1 crore 10 lakhs ఖర్చు పెట్టి దక్కించుకుంది. నిండా 14 ఇయర్స్ కూడా నిండని వైభవ్ కోసం రాజస్థానీ రాయల్స్ ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టింది అన్నది మనకు తెలియాలి అంటే వైభవ్ సూర్యవంశీ జర్నీ మనం అర్థం చేసుకోవాలి. వైభవ్ 4 ఇయర్స్ ఉన్నప్పుడే క్రికెట్ జర్నీని స్టార్ట్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ వాళ్ళ నాన్న అయిన సంజీవ్కి క్రికెటర్ అవ్వాలి అని డ్రీమ్ ఉండేది. కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఇంట్లో పరిస్థితుల వల్ల వైభవ్ సూర్యవంశీ వాళ్ళ నాన్న సంజీవ్ క్రికెటర్ అవ్వలేకపోయారు. ఆయనకున్న చిన్నపాటి పొలంలోనే వ్యవసాయం చేసుకునేవాళ్ళు. కానీ ఒకరోజు వైభవ్కి 4 ఇయర్స్ ఉన్నప్పుడు వైభవ్ తన కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళతో క్రికెట్ ఆడడం చూసి సంజీవ్ చాలా ఆశ్చర్యపోయారు. వైభవ్ ఆడే ఆట, బౌలింగ్లో బాల్స్ని ఎదుర్కొనే విధానం, అవన్నీ చూసి వైభవ్ వాళ్ళ నాన్న సంజీవ్ చాలా షాక్ అయ్యి, నేను ఎలాగైనా నా కొడుకునైనా ఎంకరేజ్ చేయాలి, నా కొడుకునైనా క్రికెటర్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారంటే అదే రోజు వెళ్ళి పొలంలో, ఆయనకున్న చిన్నపాటి పొలంలోనే కొంచెం స్పేస్ క్రికెట్ ఆడడానికి కంప్లీట్గా డెడికేట్ చేసేసారు. ఆ రోజు నుంచి 4 ఇయర్స్ వైభవ్కి ఉన్నప్పటి నుంచే రైట్ హ్యాండ్ బ్యాటింగ్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అని సంజీవ్ వైభవ్కి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అనేది అలవాటు చేశారు. వైభవ్కి 4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వైభవ్కి 8 ఇయర్స్ ఉన్నప్పటి వరకు వైభవ్ వాళ్ళ నాన్న సంజీవే వైభవ్కి కోచ్ లాగా ఉన్నారు. ఒక సైడ్ వ్యవసాయం చూసుకుంటూ, వ్యవసాయం చేస్తూ, ఫ్యామిలీని లీడ్ చేస్తూనే ఇంకొక సైడ్ రోజు వైభవ్తో బ్యాటింగ్ చేపిస్తూ, బౌలింగ్ వైభవ్ వాళ్ళ నాన్న సంజీవే వేస్తూ వైభవ్ని చాలా ఎంకరేజ్ చేశారు. ఈ ఎంకరేజ్మెంట్ సరిపోక వైభవ్ వాళ్ళ నాన్న సంజీవ్ ఏమనుకున్నారంటే, నేను నా కొడుకుని ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయాలి అని అనుకొని సమస్తపూర్, అంటే వైభవ్ ఎక్కడైతే ఉంటారో అక్కడే ఒక చిన్న క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశారు. కానీ వైభవ్ వాళ్ళ నాన్న సంజీవ్ దీంతో సాటిస్ఫైడ్ లేరు. నా కొడుకుకి ఇంకా పెద్ద ఎక్స్పోజర్ దొరకాలి అంటే ఇంకా పెద్ద అకాడమీలో జాయిన్ చేయాలి అని అనుకున్నారు. అందుకని కొద్ది రోజులకే వైభవ్ వాళ్ళ నాన్న పాట్నాలో వైభవ్ని ఒక పెద్ద క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశారు. అక్కడ ఎక్స్ రాంజీ ప్లేయర్ మనీష్ ఓజా వైభవ్కి కోచ్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. పాట్నా అనేది వైభవ్ వాళ్ళ ఇంటి నుంచి 100 kilometers దూరం. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే, ఒకరోజు తప్పించి ఒకరోజు వైభవ్ పాట్నాకి వెళ్ళాలి. అలా అని 8 ఇయర్స్ ఏజ్లో ఫ్యామిలీకి దూరంగా ఉండలేడు. అందుకని వైభవ్ వాళ్ళ నాన్న ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే వైభవ్ని తన ఇంటి నుంచి 100 kilometers దూరంలో ఉన్న పాట్నా అకాడమీకి తీసుకెళ్లేవాళ్ళు. వైభవ్ వెళ్ళే రోజు వైభవ్ వాళ్ళ అమ్మ పొద్దున్నే లేచి 2 గంటలకు లేచి వైభవ్కి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేది. వైభవ్ వాళ్ళ నాన్న ఇద్దరు పొద్దున 3 o'clockకి లోకల్ బస్తో పాట్నాకి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే క్రికెట్ అకాడమీకి 7:30 లోపు రీచ్ అవ్వాలి పాట్నాలో. ఇలా వైభవ్ జర్నీ చేస్తూ ఉన్నప్పుడు వైభవ్ చిన్నవాడు, 8 ఇయర్స్ ఏజ్, నిద్ర సరిపోయేది కాదు. ఆ జర్నీలో అలసిపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది మ్యాచ్ మీద పడడం అనేది స్టార్ట్ అయింది. దానివల్ల వైభవ్ అంత సరిగ్గా ఆడలేక పర్ఫార్మెన్స్ అనేది వైభవ్ది తగ్గింది. ఇది నోటీస్ చేసిన వైభవ్ వాళ్ళ నాన్న సంజీవ్ చాలా టఫ్ డెసిషన్ తీసుకున్నారు. ఆయనకున్న కొద్దిపాటి ల్యాండ్, 2.5 acres ల్యాండ్ని అమ్మేసి ఒక కార్ని తీసుకున్నారు. కేవలం వైభవ్ కంఫర్టబుల్గా జర్నీ చేయడానికి మాత్రమే.
వైభవ్కి ప్రాపర్ రెస్ట్ దొరికితేనే వైభవ్ బాగా ఆడగలుగుతాడు అని మాత్రమే వైభవ్ కోసం కార్ తీసుకున్నాడు వైభవ్ వాళ్ళ నాన్న సంజీవ్. ఆ తర్వాత వైభవ్ 12 yearsకి ఒక డేలో 600 త్రో బాల్స్ ఆడేవాడు. అవి కూడా ఒక్కొక్కటి కొన్ని అయితే 150 km/h స్పీడ్తో వచ్చేవి బాల్స్. అవిటిని కూడా 12 years ఏజ్లోనే చక్కగా ఆడేవాడు. ఆ పాట్నా క్రికెట్ అకాడమీలో వైభవ్ అతనికన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, అతనికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బౌలింగ్ చేసేవాళ్ళు వైభవ్కి. అలాంటి బాల్స్ని కూడా ఎలా ఆడాలి అనేది మనీష్ ఓజా కోచ్ ఆధ్వర్యంలో చాలా చక్కగా నేర్చుకున్నాడు. వైభవ్కి అసలు టైం ఉండేది కాదు. ఒక పక్క క్రికెట్ ఆడాలి, అప్ స్కిల్ అవ్వాలి, నేర్చుకోవాలి, తన ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఒక క్రికెట్ ప్లేయర్కి ఏవైతే ఉండాలో అవన్నీ చేస్తూ వైభవ్కి అసలు టైం దొరికేదే కాదు. అయినా కానీ వైభవ్కి దొరికిన కొద్దిపాటి టైంలో కూడా ఏదో మ్యూజిక్ వింటూ ఏదో వేరే వాళ్ళతో మాట్లాడుతూ కాలక్షేపం చేయకుండా వైభవ్ తన రోల్ మోడల్ అయిన వెస్టిండీస్ ప్లేయర్ అయిన బ్రెయిన్ లారా వీడియోస్ని చూస్తూ ఉండేవాడు. అతని వీడియోస్ చూస్తూ నేను కూడా బౌలర్స్ని ఇలా డామినేట్ చేయాలి అని అనుకునేవాడు. బ్రెయిన్ లారా యొక్క బాడీ లాంగ్వేజ్ని, బ్రెయిన్ లారా యొక్క మైండ్ సెట్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసేవాడు. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్ ఉంది. అదేంటి అంటే వైభవ్ ఉన్న టైంలో కూడా వేరే ఎక్కడ ఫోకస్ చేయకుండా, రిలాక్స్ అవ్వడానికి ఇంకేదో చేయకుండా ఎప్పుడూ క్రికెట్ గురించే ఆలోచించేవాడు. ఎప్పుడు ఎలా అప్స్కిల్ అవ్వాలి, ఎలా తన గోల్ని రీచ్ అవ్వాలి అనే ఆలోచించేవాడు. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మనం ఎప్పుడు దేని గురించి అయితే ఆలోచిస్తూ అప్స్కిల్ అవుతూ ఉంటామో అది మనకు డెఫినెట్గా దొరుకుతుంది అని అనడానికి. వైభవ్ వాళ్ళ అమ్మ చేసిన మటన్ పిజ్జా అంటే చాలా ఇష్టం. కానీ వైభవ్ వాళ్ళ కోచ్ మనీష్ ఓజా నువ్వు ఇవన్నీ తింటే క్రికెటర్ అవ్వలేవు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు వైభవ్ 12 years ఏజ్లోనే తనకి ఎంతో ఇష్టమైన ఫుడ్ని కూడా దూరం పెట్టేశాడు. ఈ వైభవ్ కష్టం వృధా పోలేదు. వైభవ్కి 12 years ఏజ్లోనే బీహార్ under-16 టీంలో ఆడడానికి అవకాశం వచ్చింది. కానీ వైభవ్ వెళ్ళినప్పుడు నువ్వు 14 years ఉన్నప్పుడు రా అని బీహార్ under-19 టీం వాళ్ళు వైభవ్ని వెనక్కి పంపించేశారు. వచ్చిన అవకాశం చేజారిపోయింది. ఆ తర్వాత ఈ BCCI రూల్స్ అనేవి బీహార్ under-19 టీంకి వర్తించవు. సో వైభవ్కి మళ్ళీ బీహార్ under-19 టీంలో విను మన్ఖడ్ ట్రోఫీ ఆడడానికి అవకాశం వచ్చింది. ఇది మనకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. చాలా మంది ఏమనుకుంటారు అని అనేసి అంటే నాకు అవకాశం రావట్లేదు, జాబ్ మార్కెట్ బాగాలేదు, లేకపోతే ఎగ్జామ్ టఫ్ వచ్చింది, లేకపోతే నేను జాబ్లో అంత బాగా పర్ఫామ్ చేయలేకపోతున్నాను, ఆ కంపెనీ అలాంటిది, ఇట్లా అంటూ ఉంటారు. కానీ మనకి గనక రైట్ స్కిల్ ఉంటే మనకి అవకాశం దొరుకుతుంది అనడానికి వైభవ్ సూర్యవంశీ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్రికెట్లో ఆపర్చునిటీ రావడము అన్నది చాలా కష్టం, చాలా హై కాంపిటీషన్ ఉంటుంది క్రికెట్లో. అయినా కానీ వైభవ్కి ఆపర్చునిటీ వచ్చింది అని అంటే అది కేవలం వైభవ్ యొక్క స్కిల్ వల్ల మాత్రమే. వైభవ్కి వచ్చిన ఈ విను మన్ఖడ్ ట్రోఫీని వైభవ్ 100% ఉపయోగించుకున్నాడు. 400 runs 5 matchesలో చేసి అందరి ఆకర్షణని ఆకట్టుకున్నాడు. వైభవ్ మీద సెలెక్టర్స్ కన్ను పడింది. వైభవ్ని బీహార్ under-19 టీంలో నుంచి తీసి లిస్ట్ బి క్రికెట్ టీంలో చేర్చారు, అంటే ఇంటర్నేషనల్ under-19లో ఆడడానికి. వైభవ్ అప్పుడు ఇంగ్లాండ్ under-19, బంగ్లాదేశ్ under-19తో ఆడాడు. అక్కడ ప్లేయర్స్కి 17-18 years ఏజ్, వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ. అండ్ అక్కడ వైభవ్ అంత బాగా ఆడలేకపోయాడు, బౌలర్స్ని ఎదుర్కోవడంలో స్ట్రగుల్ అయ్యాడు. అయినా కానీ వైభవ్కి IPLలో ఎలా ఆపర్చునిటీ వచ్చింది అని అనేదే పాయింట్. వైభవ్ ఫెయిల్ అయిన తర్వాత అందరూ వైభవ్ని తక్కువ అంచనా వేయలేకపోయారు వైభవ్ స్కిల్ని చూసి. వైభవ్ స్కిల్ని అబ్జర్వ్ చేసిన ఒక పర్సన్, ఎక్స్ బ్యాట్మ్యాన్, బంగ్లాదేశ్ కోచ్ అయిన వసీం జాఫర్ వైభవ్ యొక్క స్కిల్కి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆయన వసీం జాఫర్ వైభవ్ యొక్క స్కిల్కి ఇంప్రెస్ అయి వైభవ్కి అడ్వైజర్ లాగా ఉన్నారు. ఈ ఇంటర్నేషనల్ under-19లో ఫెయిల్ అయిన తర్వాత, అంటే అంత అనుకున్న విధంగా స్కోర్ చేయలేకపోయిన వైభవ్ ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి మనీష్ ఓజా, తన పాట్నా కోచ్ అయిన మనీష్ ఓజాతో అసలు ఆ మ్యాచ్లో ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఎవ్రీ బాల్ని ఎలా ఎదుర్కోవాలి,
అసలు తను ఎలా ఆడాలి అన్నది ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనలైజ్ చేసి ప్రతి ఒక్క బాల్ని ఇంప్రూవ్ చేయడానికి, అలాంటి బాల్ని మళ్ళీ మిస్ అవ్వకుండా ఉండడానికి రాత్రింబగలు కష్టపడ్డాడు. అతను ప్రతి ఒక్క బాల్ని ఎదుర్కొని దాంట్లో మాస్టర్ అవ్వడానికి అతనికి పట్టిన టైం 4 months. 4 monthsలో తను ఎక్కడా గివప్ ఇవ్వకుండా కష్టపడుతూనే ఉన్నాడు, ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాడు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనలైజ్ చేసి. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్ ఉంది. మనము ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లం మనకి రాకపోతే, లేకపోతే ఒక పర్టికులర్ ప్రాబ్లంలో ఫెయిల్ అయితే మనం కూడా మన ఫెయిల్యూర్ని ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనలైజ్ చేస్తామా? మనం ఎక్కడ చేయలేకపోయాము, ఏ ప్రాబ్లం, ఏ టాపిక్ మీద మనం డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాం అన్నది అనలైజ్ చేస్తామా? అనలైజ్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మన 100% ఇస్తామా? ఒక పర్టికులర్ బిజినెస్ మీటింగ్లో ఒక పర్టికులర్ పర్సన్, ఎంతో టాలెంటెడ్ పర్సన్ ముందు మనం మాట్లాడకపోయాము అనంటే దాని మీద మనం వర్కౌట్ చేస్తామా అన్నది మెయిన్ క్వశ్చన్. ఒకవేళ మనం కూడా వర్కౌట్ చేస్తే డెఫినెట్గా మనం కూడా సక్సెస్ఫుల్ అవుతాము. ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్ లాగా చూడలేదు వైభవ్. ఫెయిల్యూర్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకున్నాడు తను అప్ స్కిల్ అవ్వడానికి. తను ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లను సరిదిద్దుకున్నాడు. ఫెయిల్ అవ్వడం తప్పు కాదు, మళ్ళీ అదే రీజన్ మీద ఫెయిల్ అవ్వడం మాత్రం చాలా తప్పు. వైభవ్ వాళ్ళ నాన్న వైభవ్కి షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం చిన్నప్పుడు తన పొలంలో ప్లేస్ చేశాడు అని చెప్పాను కదా, అదే ప్లేస్లో వైభవ్కి ఒక సిమెంట్తో, కాంక్రీట్తో కంప్లీట్గా ఒక క్రికెట్ పిచ్ ఎలా అయితే ఉంటుందో అలా నెస్ట్ పెట్టి, ఫ్లడ్ లైట్స్ పెట్టి మొత్తం ఒక ప్లేస్ అనేది డెడికేట్ చేశాడు. ఎందుకు? వైభవ్ ఐపీఎల్ లాంటి టఫ్ సిచ్యువేషన్స్లో కూడా బాగా ఆడడానికి. దీనికి వైభవ్ వాళ్ళ నాన్న టెన్నిస్ బాల్ని వాటర్లో డిప్ చేసి నానిన టెన్నిస్ బాల్ని వైభవ్కి బౌలింగ్ చేసేవాడు. సో దట్ వైభవ్కి ప్రాక్టీస్ అవ్వాలి, ఐపీఎల్ లాంటి ఎన్విరాన్మెంట్లో కూడా వైభవ్ ఆడగలగాలి అని. అండ్ ఇక్కడ ఒక ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే వైభవ్కి ఏ డైటీషియన్ లేడు. వైభవ్ తను అమ్మ చేసిన వంటనే తిని అంతటి మ్యాచెస్ని కూడా ఆడేవాడు. వైభవ్ తర్వాత రాంజీ డెబ్యూటెంట్గా అతను గెయింట్ ముంబైలో ఆడి యువరాజ్ సింగ్ 15 years అప్పుడు, సచిన్ టెండూల్కర్ 15 years అప్పుడు కన్నా చిన్న వయసులోనే రాంజీ డెబ్యూటెంట్గా 12 years వైభవ్ ప్రతిభ చాటుకున్నాడు. కానీ అప్పటికి వైభవ్కి తెలియని విషయం ఏంటి అంటే ఈ రాంజీ రాజస్థాన్ రాయల్స్ స్కాట్ జుబిన్ భరూచా కంటిని ఆకట్టుకున్నాడు. ఇదంతా జరుగుతుంటే ఎన్సీఏ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ వైభవ్ ప్రోగ్రెస్ని ట్రాక్ చేసి రాహుల్ ద్రావిడ్, రాజస్థాన్ రాయల్స్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్కి వైభవ్ని రికమెండ్ చేశారు. ఈ రాజస్థాన్ రాయల్స్ యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తుంది. ఒకప్పుడు యశస్వి జైస్వాల్ని కూడా రాజస్థాన్ రాయల్సే ఎంకరేజ్ చేసింది. సో ఈ ట్రాక్ రికార్డ్ అనేది రాజస్థాన్ రాయల్స్కి ఉంది. వైభవ్ ఇంటర్నేషనల్ అండర్-19లో ఆడి ఏషియా కప్ గెలుచుకున్నాడు, ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా ఆడి. ఆ రికార్డ్ అయిన తర్వాత రాజస్థానీ రాయల్స్ వైభవ్ని పిలిచింది IPL 2025కి ట్రయల్స్ కోసం. అప్పుడు రాజస్థానీ రాయల్స్ వైభవ్కి ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి అని అంటే ఒక ఓవర్లో అంటే 6 balls వైభవ్ 17 runs చేయాలి. వైభవ్ వెళ్ళి ఫస్ట్ బాలే 6, మళ్ళీ సెకండ్ బాల్ కూడా 6, థర్డ్ బాల్ కూడా 6, అట్లా ఓన్లీ 3 balls వైభవ్ 18 runs చేశాడు. వైభవ్ని ఢిల్లీ క్యాపిటల్స్ కూడా దక్కించుకోవాలి అని అనుకుంది. కానీ రాజస్థాన్ రాయల్స్ 1 crore 10 lakhs ఖర్చు పెట్టి వైభవ్ని చేజిక్కించుకుంది. టీనేజ్లోనే వైభవ్ కోటీశ్వరుడు అయిపోయాడు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఒకటి చేయాలి. అదేంటి అంటే వైభవ్ అసలు తన స్కిల్ మీదనే ఫోకస్ చేశాడు. వివిఎస్ లక్ష్మణ్ వైభవ్ని రాహుల్ ద్రావిడ్కి రికమెండ్ చేయడంలో వైభవ్ హస్తం ఏమాత్రం లేదు. వైభవ్ తను ఎట్లా అప్ స్కిల్ అవ్వాలి, ఎట్లా టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీదనే ఫోకస్ చేశాడు. మన లైఫ్లో కూడా అంతే. మనము మన స్కిల్ మీద మనం ఫోకస్ చేస్తే ఆపర్చునిటీ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఏ కంపెనీ అయినా, ఏ ఆపర్చునిటీ అయినా మంచి టాలెంటెడ్ పీపుల్ కోసం వెతకాలి అని, మనం ఎంతైతే మంచి ఆపర్చునిటీ రావాలని ఎదురు చూస్తామో కంపెనీ కూడా అంతే ఎదురు చూస్తుంది అనడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అండ్ క్రికెట్లో చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ చాలా బాగా ఆడేవాళ్ళే ఉంటారు మ్యాక్సిమం క్రికెట్లో, దాన్నే కెరియర్గా ఎంచుకున్న వాళ్ళు. సో అంతటి కాంపిటీషన్లో నిలబడాలి అంటే చాలా కష్టం. అయినా కానీ వైభవ్ దాని మీద ఫోకస్ చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. తన చేతిలో ఏముందో అదే చేసుకుంటూ పోయాడు.
వైభవ్ ఐపీఎల్లో స్థానం దక్కించుకున్నాడు. ఈ రాజస్థానీ రాయల్స్ పెట్టిన ఛాలెంజ్ లో 17 రన్స్ లో ఈ 3 balls లోనే 18 కొట్టిన తర్వాత వైభవ్ కి ఐపీఎల్లో ఛాన్స్ వచ్చింది. కానీ ఫస్ట్ 7 బ్యాచెస్ వైభవ్ ఓన్లీ బెంచ్ కే పరిమితం అయ్యాడు. చాలా మంది ఏమనుకున్నారంటే వైభవ్ ఆడతాడో లేదో అని అనుకున్నాడు. కానీ వైభవ్ 7 మ్యాచెస్ తర్వాత దిగడమే ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని, చాలా బాగా ఆడే వాళ్ళని దింపుతారు. కానీ ఒక 14 years వైభవ్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా దించడం అనేది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ వైభవ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగిన ఫస్ట్ బాల్ నే 6 కొట్టాడు. మీరు ఇమాజిన్ చేయండి, ఐపీఎల్ అంటే అందరి కళ్ళు, స్టేడియంలో ఉన్న వాళ్ళందరి కళ్ళు మ్యాచ్ మీదనే ఉంటాయి. టీవీ వెనకాల కూర్చొని చూసే వాళ్ళు కూడా, టీవీ ముందు కూర్చొని చూసే వాళ్ళ కళ్ళు కూడా ఐపీఎల్ మ్యాచ్ మీదనే ఉంటాయి. అంతమంది చూపులు, అంత అరుపులు ఉన్నా కానీ వైభవ్ ఏం మాత్రం డిస్ట్రాక్ట్ అవ్వకుండా వెళ్ళిన ఫస్ట్ బాలే 6. అంటే మీరు ఇమాజిన్ చేయండి అసలు వైభవ్ ఎంత తనని తాను మైండ్ సెట్ ని స్ట్రాంగ్ గా పెట్టుకున్నాడు అని అన్నది. అండ్ వైభవ్ 35 balls లోనే 100 runs సెంచరీ కొట్టాడు. అది కూడా ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ లాంటి వరల్డ్ క్లాస్ టాప్ లెవెల్ బౌలర్స్ కే చుక్కలు చూపించాడు. ఏ బౌలర్ అయినా కానీ తన స్టైల్లో కొడుతూ అసలు ఎంత పెద్ద బౌలర్ అయినా అది పట్టనట్టే దుమ్ము దులిపేశాడు వైభవ్. అసలు దీనికి కారణం వైభవ్ తన మాటల్లోనే చెప్పాడు, నేను బాల్ ని చూస్తాను, బౌలర్ ని కాదు. ఎంత పెద్ద బౌలర్ అయినా నాకు అతను కనిపించాడు, నాకు బాల్ ఒక్కటే కనిపిస్తుంది అని. ఇక్కడ మనం ఇంకొకటి నేర్చుకోవాలి. మనము ఏదైనా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ పేపర్ చాలా టఫ్ గా ప్రిపేర్ చేసింది, ఈ ఇయర్ ఎలా ప్రిపేర్ చేస్తుందో, నేను రాయగలుగుతానో లేదో అని భయపడతాం. లేదంటే నేను అతని ముందు మాట్లాడగలుగుతానో లేదో, అతను చాలా టాలెంటెడ్ అని భయపడతాం. ఇక్కడ మనం వైభవ్ని చూసి నేర్చుకోవాలి. మీసాలు కూడా రాని వైభవ్ 9th class పిల్లగాడు ఐపీఎల్లో ఊచకోత కోసాడు అంటే అతని టాలెంట్, స్కిల్లే కాదు, అతని మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. వైభవ్ జీవితంలో కూడా మనలాంటి కష్టాలే ఎదుర్కొన్నాడు. వైభవ్ ఏం రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. వైభవ్ కూడా లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు. అండ్ వైభవ్ వాళ్ళ నాన్న సంజీవ్ ఎప్పుడైతే వైభవ్ ని చిన్నప్పటి నుంచే క్రికెట్ కి ఎంకరేజ్ చేసేటప్పుడు పాట్నాకి 8 years ఏజ్ లో తీసుకెళ్లి ఆల్టర్నేటివ్ డేస్ లో 100 kilometers జర్నీ చేపిస్తున్నప్పుడు వైభవ్ వాళ్ళ రిలేటివ్స్, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వైభవ్ వాళ్ళ నాన్న సంజీవ్ ని చాలా మాటలు అనేవాళ్ళు. చిన్న పిల్లగాడిని క్రికెట్ అంటూ అతని జీవితం నాశనం చేస్తున్నాడు, చదివించకుండా అని అనరాని మాటలు అనేవారు వైభవ్ వాళ్ళ నాన్న సంజీవ్ ని. మనకి వైభవ్ 8 years ఏజ్ నుంచే వాళ్ళ నాన్న వైభవ్ని ఎంకరేజ్ చేయడం, బౌలింగ్ వేయడం, అంటే ఒక వైపు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూనే వైభవ్తో ప్రాక్టీస్ చేయించడం అనేది చాలా పెద్ద విషయం. ఐపీఎల్ 2025లో 20 balls ఆడిన వైభవ్ 3 sixes 2 fours చేసి మొత్తంగా 34 runs మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అది కూడా 33 years ఏజ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు. ఇది చాలా పెద్ద విషయం. అసలు అంతటి వరల్డ్ క్లాస్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అంత 34 runs చేయడమే చాలా పెద్ద విషయం. అయినా కానీ ఇది అవుట్ అయి వెళ్ళేటప్పుడు వైభవ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. వైభవ్ కూడా భావోద్వేగాలకి గురవుతాడు. అంత ఆడినా కానీ నేను ఇంత ఆడడమే గొప్ప అని అనుకోకుండా వైభవ్కి కూడా కళ్ళు తిరగడము అనేది ప్రతి పర్సన్ కి ఫెయిల్ అయినా సక్సెస్ఫుల్ అయినా కానీ సేమ్ ఎమోషన్స్ ఉంటాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్. ఆ తర్వాత వైభవ్ April 24 జరిగిన ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో 205 runs చేయాల్సిన టైంలో కూడా వైభవ్ని ఇంపాక్ట్ ప్లేయర్ గానే దింపింది. అయినా కానీ T20 మ్యాచ్ లో 205 runs చేసే టైంలో అంత టఫ్ సిచ్యువేషన్ లో వైభవ్ని ఎందుకు ఇంపాక్ట్ ప్లేయర్ గా దించారు అన్నది ఎవరికి అర్థం కాలేదు. ఆ మ్యాచ్ లో వైభవ్ ఓన్లీ 16 runs మాత్రమే చేయగలిగాడు. ఇది క్రికెట్ లో చాలా కామన్. ఒక ప్లేయర్ ఎప్పుడూ అదే విధంగా అదే పేస్ లో ఆడలేడు. ఈ క్రికెట్ ఎలా అయితే ఉంటుందో మన లైఫ్ కూడా సేమ్. మనము ఎప్పుడు మంచి మార్క్స్ రావడం అనేది కాదు, అప్పుడప్పుడు తక్కువ మార్క్స్ వస్తాయి. అప్పుడప్పుడు మనము లైఫ్ ఎప్పుడు మనము హై శాలరీతోనే స్టార్ట్ చేస్తాము మన కెరీర్ అన్నది కాదు. చిన్న శాలరీతోనే స్టార్ట్ చేసి కూడా చాలా పెద్ద శాలరీస్ కి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ ప్రతిభను చాటుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనము అస్సలు డిస్కరేజ్ అవ్వకూడదు అనడానికి వైభవే మనకు ఒక ఎగ్జాంపుల్. ఇక April 18న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 209 runs చేసింది గుజరాత్.
రాజస్థాన్ ముందు ఒక భారీ టార్గెట్ సెట్ చేసి పెట్టింది. అంతకుముందు గుజరాత్ ఇలా చేయడం అండ్ రాజస్థాన్ 209 అసలు 200 రన్స్ క్రాస్ చేయడం కూడా చాలా పెద్ద విషయం. రాజస్థాన్ ఎప్పుడూ చేయలేదు. కానీ వైభవ్ ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్తో ఓపెనర్గా దిగి సెకండ్ బాల్ నుంచి సిక్సర్ కొట్టడం మొదలు పెట్టాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్తోనే పోటీగా ఆడాడు. వైభవ్ 17 బాల్స్లో కేవలం 17 బాల్స్లో 51 టార్గెట్ చేసి ఫాస్టెస్ట్ 50 ఇన్ ద సీజన్గా నిలిచాడు. వైభవ్ చేస్తున్న బ్యాటింగ్కి క్రికెట్ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. చూస్తుండగానే ఒక్కో 6 నుంచి తేరుకునే లోపే ఇంకో 6 కొడుతూ 35 బాల్స్లోనే 101 రన్స్ చేశాడు వైభవ్. ఆ ఒక్క రాత్రిలోనే వైభవ్ పేరు మొత్తం ఇండియా మొత్తం మారు మోగిపోయింది. అసలు ఆ రోజు ఆడిన వైభవ్ ఆటని అప్రిషియేట్ చేస్తూ చాలా మంది క్రికెటర్స్ వైభవ్ని పొగిడారు. అసలు వైభవ్ అవుట్ అయ్యి సెంచరీ తర్వాత వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క ఆపోనెంట్ టీం వాడు ఎదురొచ్చి మరీ వైభవ్ని అప్రిషియేట్ చేశాడు. ఇలా వైభవ్ ఆడిన ఆటకి రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ తన లెగ్ ఇంజురీ అయి వీల్ చైర్ లో ఉన్నా కూడా లేచి మరి వైభవ్కి స్టాండింగ్ ఓవేషన్ అనేది ఇచ్చారు. ఈ ఆటని చూసిన ఈ ఇన్సిడెంట్ ని చూసిన క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఆ రోజు ఆనందానికి అవధులు లేవు. వైభవ్కి వచ్చిన అటెన్షన్ ని చూసి రాహుల్ ద్రావిడ్ మీడియాకి రిక్వెస్ట్ చేశారు, ఇంతలా హైప్ ఇవ్వకండి, దీని ప్రభావం వైభవ్ నెక్స్ట్ మ్యాచెస్ మీద పడుతుంది అని. కానీ రాహుల్ ద్రావిడ్ మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు. వైభవ్ ని అసలు ఓవర్ నైట్ చాలా ఫేమస్ చేసేసారు. మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, లేకపోతే న్యూస్లో కానీ ఎక్కడ చూసినా వైభవ్ న్యూసే. రాహుల్ ద్రావిడ్ అన్నట్టుగానే ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో వైభవ్ డక్అవుట్ అయ్యాడు. ఇలా వైభవ్ కూడా మనలాగానే ప్రెజర్ తీసుకొని ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. వైభవ్కి మనకి తేడా ఏంటి అంటే గెలిచినా ఓడిపోయినా వైభవ్ మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ డే సేమ్ తన ప్రాక్టీస్ తను చేస్తాడు. ఎవరైనా తిట్టినా పొగిడినా దాన్ని ఒకేలాగా తీసుకుంటాడు. దాన్ని పట్టించుకోకుండా, దాన్ని నెత్తికెక్కించుకోకుండా తన ప్రాక్టీస్ తాను చేస్తూనే ఉంటాడు. అలాగే మనం కూడా మన లైఫ్లో ఫెయిల్యూర్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని అప్స్కిల్ అవుతూ సక్సెస్ని ఇంకా ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వాలి అని తీసుకుంటే మనం కూడా డెఫినెట్గా వైభవ్ లాగా సక్సెస్ఫుల్ అవుతాము అనడానికి వైభవ్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అన్నది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.